వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని వెంకట్రావుపేట ఊర చెరువును భూ కబ్జాల నుండి కాపాడాలని రాత్రికి రాత్రే జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారని, చెరువంతా గుంతలమయంగా మారుతోందని, ఆ గుంతల్లో పడితే మత్స్యకారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకట్రావుపేట మత్స్య సహకార సంఘం సభ్యులు, ఇరిగేషన్ డీజీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మత్స్యకారుల ఈడీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రాణాపాయం కలిగేలా పనులు చేపట్టవద్దన్నారు. ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులు జేసీబీతో చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందని ప్రశ్నించారు. చెరువు చుట్టుపక్కల గల రైతులు మెల్లమెల్లగా చెరువును ఆక్రమించుకుంటున్నారని, వారి బారి నుండి చెరువును రక్షించాలంటే చెరువు సరిహద్దులు నిర్ణయించి సరిహద్దు రాళ్లను వేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఇండ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి కల్లూరి అశోక్ కుమార్, డైరెక్టర్లతో పాటుగా 70 మంది సభ్యులు పాల్గొన్నారు. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ను. గత 10-15 రోజుల నుండి ఉపాధి హామీ పథకంలో కూలీలు ఏదైతే ప్రభుత్వము 100 రోజులు కూలి పని కల్పించాలని ఒక జీవో తీసుకొచ్చిందో దాని ప్రకారం ఎక్కడ పని లేకుంటే చెరువులో పొడిగా తీసి ఆ చెరువు గట్టు మీదే ఆ పక్కకే పోస్తుండ్రు. మళ్ళీ పై రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు అనుకూలంగా ఆ గట్టుపై పోస్తే ఈ శిఖంలో కబ్జా చేసుకుంటూ శిఖంలోకి ఇట్లా చూసుకుంటూ వస్తుండు. ఇది జరుగుతుంది. పోయిన వారం ఏమైందంటే జేసీబీ పెట్టి ఈ పోసిన మట్టిని ట్రాక్టర్లో డంపు చేసి తీసుకుపోయి రైతులకు అమ్ముకుంటుండ్రు. ఊరిలో కొంతమంది రైతులు. అయితే నిన్న నైట్ ఏమైందంటే జేసీబీ పెట్టుకొని జేసీబీ తవ్వుకుంటూ ఈ ట్రాక్టర్లో పోస్తే అర్ధరాత్రి తవ్వుకుంటే మాకు తెలిసినాక మేము అక్కడ ముఖమికి అయినాం. మీరు ఏ రకంగా ఇట్లా పోస్తున్నారని కొంతమంది రైతులతో మాట్లాడితే మాకు పట్టా ఉంది, మాకు రైడ్స్ ఉన్నాయి, మేము తీస్తాం చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరని మాట్లాడడం జరిగింది. మాకు సార్ చెప్పిండు. ఏ సార్ చెప్పిండు అంటే సార్ చెప్పిండు, ఇరిగేషన్లు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని బుకాయించడం జరిగింది. ఏది ఏమైనా కానీ మాకు పర్మిషన్ ఉంది, మేము తప్పకుండా తీస్తామని మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మీకు ఏమైనా పర్మిషన్ ఉంటే మీరు చూపించండి, రేపు పొద్దున ఉదయం చూపించి మీరు పర్మిషన్ ప్రకారం తీసుకోండి, మేము ఆధారం. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? చెర్ల పొడిక తీయమని ఇచ్చిండ్లా, కూలీ ద్వారా చేసుకోమని ఇచ్చింది. జేసీబీలు పెట్టి చేస్తుంటే మా వాళ్ళు కూడా గతంలో అట్లాంటి గుంతలు ఉంటే మా పిల్లలు చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ గుంతలో ప్రమాదవశాత్తు జడి మరణం సంభవించే సంఘటన మేము చూసి వాళ్ళని కాపాడడం జరిగింది. ఇప్పుడు మా ఎంబడి చిన్నపిల్లలు కూడా వస్తారు. మేము చేపల వృత్తి మీద చేపలు పట్టుకుంటే మా దాని మీద మేము చూసుకుంటూ పోతుంటాం. కాకుండా ఈ పిల్లల వలన చనిపోతే గతంలో 2 చనిపోవడం జరిగింది అట్లా గుంతల పడి.
అప్పుడు మేము ఎవరం చూడలే. ఇట్లా ప్రాణాపాయ స్థితి కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మేము గౌరవ ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి పూడిక తీసే కార్యక్రమం ట్రాక్టర్లతో కానీ జేసీబీతో కానీ చేయిస్తే మాకు నష్టం జరుగుతుంది. చెరువు కూడా అనేకరంతం అయిపోతుంది. పైన ఉన్న రైతు ఏం చేస్తుందంటే ఇది నాదే పట్ట భూమి, నా భూమే ఇది, చెరువు నా దాంట్లోనే ఉన్నది అని దాన్ని ఏం చేస్తారు, ఆ చెర్ల మట్టి తీసుకుంటూ అక్కడ ట్రాక్టర్లతో జేసీబీలతో పోయించుకొని దాన్ని కబ్జా చేసుకోవడానికి కబ్జా గురవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎవరికైతే పట్టా ఉందో వాళ్ళకి ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకు రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు ఈ రైతు బంధుతో ఇది ఏమవుతుందంటే అన్యక్రాంతానికి గురవుతుంది. ఇప్పుడు దయచేసి ఎంఆర్ఓ గారు ఈ మేము ఇచ్చిన పిటిషన్ను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రైతు బంధు ఎవరికైతే వస్తుందో చెరువు సిక్కం కబ్జా చేసుకొని ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా రైతుల భూములలో ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. వాళ్ళు నష్టపరిహారం ఇచ్చారు, అక్కడ ఏం రైట్స్ లేవు వాళ్ళకు. ఇది కూడా గతంలో వాళ్ళకి పరిహారం వచ్చింది. పట్ట వాళ్ళ పేరు మీద ఉంటే ఉండవచ్చు, లేకుంటే లేదు కావచ్చు. కాబట్టి ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తుంటే అధికారులందరినీ పత్రికా ముఖంగా కోరేది ఏంటంటే ఇట్లాంటివి జరగకుండా తక్షణమే ఇమీడియట్లీ దాని మీద జేసీబీలు పెట్టి పొడుగా తీయకుండా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఎంఆర్ఓ గారిని మా సంఘం తరపున మేమందరం ఇంతమంది వచ్చిన ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 200 మంది కుటుంబకులు మేము ఈ జీవన వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం, చేపల వృత్తి మీద. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్కరు ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతే అక్కడ చెరువు ఎక్కడ ఉంటుంది, ఏముండదు. కాబట్టి మాకు సంవత్సరానికి మేము పట్టేది ఒక 10-20 రోజులు. 20 రోజులు గల మాకు ఉపాధి లేకుండా చేస్తుంది వీళ్ళు కబ్జాలకు గురై. కాబట్టి దయచేసి మేము పత్రికా ముఖంగా కోరేది ఏంటి అంటే తక్షణం చర్య తీసుకుని ఊళ్ళో ఒక దండవ వేసి ఎవరైతే జేసీబీ పెట్టి తీస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటే ఇక ముందు ఎవరు ముందుకు రారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు.